అందరికీ నమస్కారం. సేవకు వందనంలో సంఘ సేవ న్యూస్ ఛానల్ మీరు చూస్తున్నటువంటి ఎంతో ప్రేక్షాదరణ పొందిన ఈ సేవకు వందనంలో ఈరోజు మేము ఇక్కడ మన సహకారం అందించినటువంటి రాష్ట్ర ఉత్తమ ఉపాధ్యాయులు గజ్జల వెంకటేశ్వర రెడ్డి గారి వారి సహకారంతో ఈ ప్రోగ్రాంను తీసుకున్నాం. అలాగే మా యాంకర్ మరియు ఉపాధ్యక్షులు నరసింహ మరి సంఘ సేవ న్యూస్ యూట్యూబ్ ఛానల్ ఎడిటింగ్ మేము ద్వారా మేము ముందుకు వస్తున్నాము. మీరు సలహాలు ఇవ్వండి, మరి ఫోన్ చేయండి, తప్పకుండా మా ఛానల్ ఆదేశాలు అనుకుంటూ సెలవు తీసుకున్నాను. జై హింద్, జై భారత్. సంఘ సేవ న్యూస్ ఛానల్ కు స్వాగతం, సుస్వాగతం. సంఘ సేవ న్యూస్ ఛానల్ ద్వారా సేవకు వందనం అనే కార్యక్రమంలో ఎంతో మంది సేవామూర్తులను మీకు పరిచయం చేసేందుకు సంఘ సేవ న్యూస్ ఛానల్ మీ ముందుకు వచ్చింది. మీరు ఇప్పటికే ఈ సంఘ సేవ న్యూస్ ఛానల్ ద్వారా పరిచయం చేసినటువంటి సేవామూర్తులందరినీ కూడా వారిని అభినందిస్తూ ప్రశంసలు అందజేస్తూ సమాజానికి ఈ సంఘ సేవ న్యూస్ ఛానల్ అందించేటువంటి ఈ సేవా కార్యక్రమానికి సహకారం అందిస్తూ ఉన్నారు. ప్రతి ఒక్కరికి కూడా ఈ సంఘ సేవ న్యూస్ ఛానల్ను ఆదరించేటువంటి ప్రేక్షకులందరికీ కూడా హృదయపూర్వక నమస్సుమాంజలు తెలియజేస్తూ, అలాగే నేడు యాగంటిపల్లె గ్రామంలో జన్మించి బనగానపల్లె నందు పెరిగి వైద్య వృత్తిని చేపట్టి ఖండాంతరాలలో అమెరికా దేశం నందు 50 సంవత్సరాల పాటు వైద్య వృత్తిలో స్థిరపడి ఆయన ఎంతో ఉన్నతికి ఎదిగి ప్రస్తుతం మన సిరిపురి యొక్క అల్లుడు మన ప్రొద్దుటూరు పట్టణ మాజీ మున్సిపల్ చైర్మన్ సోమిశెట్టి చిన్న సుబ్బరాయుడు గారి కుమార్తె సుధామణి గారిని వివాహమాడి ఈ సిరిపురి అల్లుడుగా ఆయన మన ప్రొద్దుటూరు పట్టణానికి విచ్చేసి ప్రొద్దుటూరు పట్టణంలో సేవలు అందించాలన్నటువంటి ఒక సమున్నతమైనటువంటి ఆశయంతో మన ప్రొద్దుటూరు రోటరీ క్లబ్ ఆధ్వర్యంలో రోటరీ ట్రస్ట్ ఏర్పాటు చేసి ఆ రోటరీ ట్రస్ట్ తరపున నడుపబడేటువంటి రోటరీ ఐ హాస్పిటల్ యొక్క ఉన్నతికి ఎంతో మంది ఈ నేత్రదానము ప్రసాదించే దిశగా వారు చేస్తున్నటువంటి సేవ అభినందనీయం, శ్లాఘనీయం, ఆమోదనీయం. అటువంటి ఆ వ్యక్తి ఎవరో కాదు, వారే గాదంచెట్టి రామకృష్ణయ్య గారు. వారు ఇప్పుడు మన రోటరీ ఐ హాస్పిటల్ నందు ఉన్నారు. మరి ఇంకెందుకు ఆలస్యం, మనము ఆ గాదంచెట్టి రామకృష్ణయ్య గారి చెంతకు చేరదాము. వారి మాటల్లోనే వారి యొక్క సేవా కార్యక్రమాలను గురించి తెలుసుకుందాము. సార్ నమస్తే. సార్ నమస్తే. మేము సంఘ సేవ న్యూస్ ఛానల్ నుంచి వచ్చాము. మీ యొక్క జన్మస్థలము, మీ తల్లిదండ్రుల వివరాలు, మీ యొక్క విద్యాభ్యాసం గురించి మా సంఘ సేవ న్యూస్ ఛానల్ ప్రేక్షకులకు తెలియజేయవలసిందిగా సవినయంగా ఆహ్వానిస్తున్నాం. సార్, నేను పుట్టిన ఊరు యాగంటిపల్లి. యాగంటిపల్లి చాలా కుగ్రామం. ఇంత కుగ్రామం అంటే ఆ ఊర్లో మొత్తం పాపులేషన్ 300 మంది మేము ఉన్నప్పుడు. అక్కడే పుట్టిన తర్వాత నేను బనగానపల్లెకు మారిన తర్వాత అక్కడే అభ్యాసం అంతా SSLC వరకు బనగానపల్లె చదువుకున్నాను. చదువుకున్న తర్వాత నేను మచిలీపట్నంలో చదువుకొని అక్కడ నుంచి MBBS చదివాను. MBBS చదివిన తర్వాత గుంటూరులో MS జనరల్ సర్జరీ చేశాను. MS జనరల్ సర్జరీ చేసిన తర్వాత నేను అమెరికా వెళ్ళాను. నేను 1975లో నేను అమెరికా వెళ్ళాను. అప్పటి నుంచి అక్కడే నివసిస్తున్నాను. నేను ప్రొఫెషనల్గా ఒక రేడియాలజిస్ట్ అన్నమాట. ఈ సంవత్సరమే రిటైర్మెంట్ తీసుకున్నాను. అందువల్లే ఈసారి ఇండియాకి రావడము, ఎక్కువ కాలం టైం గడపడం జరుగుతూ ఉంది. దానికి ఈరోజు మీరంతా నన్ను సన్మానం చేశారు. అది నాకు ఏ విధంగా చెప్పాలో నాకు అర్థం కావడం లేదు. ఎందుకంటే ఇంతటి ప్రశంసలకు నేను అర్హున్నా అనేటువంటి ఒక భావన వచ్చింది నాలో. అంటే నేను చేసిన దానికంటే నాకు ఈ అభిమానము, ఈ గౌరవము చాలా ఎక్కువ అనిపించింది అనమాట. దీన్ని బట్టి చూస్తే
మీలో ఉన్నటువంటి అంటే మంచి హృదయము కనపడతా ఉందన్నమాట. అలాగే సార్, సిరిపురి వరాల వెలుపు వాసవాంబ కొలువుదీరినటువంటి మా ప్రొద్దుటూరు పట్టణంలో ఈ ప్రొద్దుటూరు పట్టణ మున్సిపల్ చైర్మన్ గా పనిచేసినటువంటి సోమిశెట్టి చిన్న సుబ్బరాయుడు గారి అల్లుడుగా మీరు ఈ ప్రొద్దుటూరు పట్టణానికి చేరుకోవడము నిజంగా అందరికీ ఆనందదాయకమే. ఈ విషయాన్ని మీ ద్వారా తెలుసుకోవాలని కోరుకుంటున్నాను సార్. అది ఎలా జరిగిందంటే, మా అక్కనిచ్చింది ఈ ఊరే. మా బావగారు మా మామగారి ఇంటి ఎదురుగా ఉండేవాడు అనమాట. ఆయన ప్రోద్బలం వల్లే అది అమ్మాయిని చూడడం అయింది. చూసిన తర్వాత ఇష్టపడినాం ఇద్దరం పడిన తర్వాత పెళ్ళి అయిపోయిన తర్వాత అంటే ఇక్కడే ఇద్దరు అమ్మాయిలు పుట్టారు. దాన్ని పుట్టిన తర్వాత నేను అందరం కలిసి నలుగురు మేము అమెరికా వెళ్ళిపోయామ్మా. మేడం గారిని ఒకసారి పరిచయం చేస్తారు. యా, నమస్తే అమ్మా. ఈమె నా సతీమణి. మా పెళ్లి అయిపోయి ఇప్పటికి 53 సంవత్సరాలు అవుతుంది. పెళ్లి 1972లో పెళ్ళైంది మాది. ఇది అంటే ఎలా జరిగిందో చాలా క్విక్గా జరిగిందమ్మా. చాలా క్విక్గా జరిగింది. చూసిన తర్వాత అమ్మాయి నచ్చిందిరా అన్నారు. నచ్చింది అన్నాను. దట్స్ ఇట్. అంటే నేను చదువుకుని పోతున్నాను కాబట్టి తొందరగా పెళ్లి చేయమన్నారు. సో తొందరగా అయిపోయింది. 53 సంవత్సరాలు అవుతుంది. మీ ఊరి అల్లుండి అయిపోయింది ఇక్కడికి. మీరు సేవ చేయాలన్నటువంటి సంకల్పము మీకు ఎలా కలిగింది? మీకు స్ఫూర్తి ఎవరు? నేను దీనికి స్ఫూర్తి మెయిన్ కారణం మా మదర్, మా తల్లి. మా తల్లి సుబ్బమ్మ పేరు, కాదంచిరి సుబ్బమ్మ. ఆమె స్కూల్ ఎక్కలేదు, చదువుకోలేదు. అస్సలు నిరక్షర కుర్చీ అంటారు కదా, అంటే అస్సలు చదువులేదు అనమాట. కానీ ఏంటంటే తనకి చదువు అంటే మహా మక్కువ. మమ్మల్ని అంతా చదువుకోమని చెప్పి ప్రోత్సహించిన తర్వాత నేను ఈరోజు చెప్పినట్టుగానే ఆమె ఒక చిన్నప్పుడు మాకు చెప్పిన విషయము చాలా గాఢంగా ఎదుగుపోయింది నా మెదడులో. ఆమె ఏమంటే చెప్పేది, నాయనా కాకి పుడుతుంది, కుక్క పుడుతుంది, కానీ మనిషి పుట్టిన దానికి సార్థకం ఉండాలి. ఆ సార్థకం ఏమంటే ఒకరి మీద ఆధారపడకుండా నీ కాళ్ళ మీద నిలబడగలగాలి. తర్వాత నీ కుటుంబాన్ని తీసుకొని రావాలి నువ్వు. తర్వాత చేతనైనంత వరకు సంఘ సేవ చేయాలి. ఎందుకంటే మనం అంతా సంఘం ద్వారానే బతుకుతున్నాం మనం. కాబట్టి సంఘ సేవ చేయడంలో అప్పుడే జన్మకు సార్థకం అయ్యేది అని చెప్పేది అనమాట. ఆమె దాదాపు 1000 సార్లు చెప్పి ఉంటుంది నా చిన్న వయసులో. అది నాకు నిండారుగా మెదడులోకి ఎక్కిపోయింది. తర్వాత నా అదృష్టం కొద్దీ నాకు చదువు రావడము, విదేశాలకు పోవడము, పేరు సంపాదించుకోవడము, తర్వాత మా ఫ్యామిలీ అంతా తీసుకొచ్చి అభివృద్ధి చేయడము, తర్వాత ఈ సంఘ సేవ అనేది అదే ఈ ఆయా హాస్పిటల్, ఈ నేత్ర చికిత్స, ఈ నేత్ర వైద్యశాలను సహకారం అందించాలనేటువంటి ఆలోచన ఎందుకు కలిగింది సార్? ఈ ఆలోచన ఎందుకంటే అండి, నేను ఈరోజు చెప్పాను కదా, ఈరోజు నాకు ఒక రోటరీ మెంబర్ సహాయం చేసినందువల్లే నాలో కనువిప్పు కలిగింది అనమాట. ఎందుకు ఎంత కనువిప్పు అంటే, నాకు చిన్నప్పుడు చూపు సరిగా లేదు కాబట్టి నేను 8వ తరగతి ఫెయిల్ అయిన తర్వాత ఈ రోటరీ క్లబ్ వాళ్ళు ఫ్రీ ఐ ఎగ్జామినేషన్ చిల్డ్రన్ వచ్చారనమాట. అప్పుడు తెలిసిందే నాకు దృష్టి లోపం ఉందని. ఆ లోపం తెలుసుకున్న తర్వాత ప్రపంచం చాలా బ్రైట్ గా, షార్ప్ గా కనపడింది అనమాట. నేను చూడని ప్రపంచం నాకు అప్పుడు కనపడింది. అప్పుడే నా మనసులో నేను డాక్టర్ కావాలనేటువంటి ఉద్దేశం రావడము, దైవ కృపతోటి విద్య వచ్చింది. విద్య వచ్చిన తర్వాత పైకి ఎదగలిగిన తర్వాత
ఆర్థిక స్తోమత కలిగిన తర్వాత ఈ టైం ఫర్ మీ టు డూ అంటే ఇంకా సేవ చేయాల్సిన టైం వచ్చిందని చెప్పేసి మొట్టమొదట 1992లో మా మామగారి ఉద్బలం వల్ల దీంట్లో ఎంటర్ అయ్యాను. ఎందుకంటే నాకు మొట్టమొదటి నుంచి బికాజ్ ఆఫ్ అంటే నా పరిస్థితి ఉంది కాబట్టి ఎంతమందికి నాయన అంటే ఇప్పుడు మన జ్ఞానేంద్రియాలో నయన ప్రధానం అన్నారు కదా, అది చాలా 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 ఇంపార్టెంట్ కదా అందరికీ. అందుకోసమే ఇట్లా చేస్తే కొద్ది వ్యయంతో చాలా మందికి సేవ్ చేయొచ్చు. అంటే సేవ్ ఎటువంటి కానీ హార్ట్ ఆపరేషన్లు, క్యాన్సర్ ట్రీట్మెంట్లు, క్యాన్సర్ స్క్రీనింగ్లు ఇవన్నీ చేయవచ్చు. కానీ ఇవన్నీ చాలా భారీ ఖర్చుతో తయారీ అనమాట. చిన్న దాంతో పెద్ద సేవ్ చేసే అదృష్టం ఈ డిపార్ట్మెంట్ ఉంది అని అది నాకు స్పందన మెయిన్గా స్పందన అనమాట. అంటే చిన్న డబ్బుతోటి పెద్ద సేవ చేయొచ్చు. మీరు చెప్పినట్లు సర్వేంద్రియానాం నయనం ప్రధానం అన్నటువంటి నానుడి అక్షర సత్యం. అందులో భాగంగా మీకు ప్రొద్దుటూరు రోటరీ ఆధ్వర్యంలో నిర్వహించే రోటరీ ఐ హాస్పిటల్ సహకారం అందించాలన్నటువంటి ఆలోచన కలగడానికి కారణం ఏంటి? దీనికి ముఖ్య కారణము మా మామగారికి ఆయనకు ఈ రోటరీ హాస్పిటల్ అంటే మక్కువ. ఎప్పుడు నాకు ఫోన్ కాల్ చేసినప్పుడు మొట్టమొదట చెప్పేది కూతురు బాగుందా, అల్లుడు బాగున్నాడా, ఈ మాటలు కాదు. అది మా రోటరీ ఇంత జరుగుతూ ఉంది అనేటువంటి ఆయన ఉన్నటువంటి ఎక్సైట్మెంట్ అన్నమాట. ఆయన ప్రజాసేవలో నిమగ్నమై ఉన్నాడు కాబట్టి ప్రజాసేవ పట్ల ఆయనకున్నటువంటి ఆ ఆసక్తిని మీ ద్వారా కూడా ప్రజాసేవకు మిమ్మల్ని కూడా ఆయన రప్పించాలన్నటువంటి ఆలోచనతో చెప్పి ఉంటాడేమో అనుకో. అదేమా ఆయనకు ఈ హాస్పిటల్ అంటే మహాప్రాణం. ఫ్యామిలీ తర్వాత ఆయనకు ఈ హాస్పిటల్ అంటే అంత ప్రేమ. ఫ్యామిలీ తర్వాత ఆయనకి ఈ హాస్పిటల్ అంటే ప్రేమ. అది చూసిన తర్వాత దాన్ని నాకు అనిపిస్తుంది అనమాట. అంటే మనిషి ఇంత కలలుగంటున్నాడు, ఈ కళల్ని నిజం చేయాలనేటువంటి భావన రావడము. దాని తోడుగా నాకు అక్కడ చాలా మంది సహకారం కూడా చేశారమ్మా. మొదట్లో సహకారం చేసి డబ్బులు పంపగలిగినాము. డబ్బులు పంపగలిగిన తర్వాత దీన్ని చిన్నగా అభివృద్ధి చేయాలనేటువంటి ఒక భావన వచ్చింది. దాన్ని అభివృద్ధి చేయాలంటే చాలా వ్యయంతో కూర్చుకున్న విశేషం. కానీ అంటే నేను రాను నా ఆర్థిక స్తోమత కూడా పెరిగింది కాబట్టి దానివల్ల మనం ఈ సంస్థను ఇంతవరకు తీసుకొచ్చేటువంటి భాగ్యం కలిగింది మనకు. ఒకవైపు తల్లిగారి యొక్క స్ఫూర్తి, మరోవైపు మామగారి యొక్క ప్రోత్సాహంతో మీరు ఈ సేవా రంగంలో ముందుకు దూసుకెళ్తున్నారు. ఈ సేవ కేవలము మన ప్రొద్దుటూరు ఐ హాస్పిటల్ అయినా ఇంకా వేరే వేరే సేవా కార్యక్రమాల్లో మీరు సేవలు అందిస్తూ ఉన్నారు. ఈ ప్రొద్దుటూరు నుంచి బనియాన్పల్లిలో కూడా ఈ రోటరీ ఐ ట్రస్ట్ పెట్టినాము. అక్కడ పెట్టిన తర్వాత అక్కడి నుంచి వచ్చిన ప్రజలు ఇక్కడికి వస్తారు. ఇక్కడికి వచ్చి ఆపరేషన్ చేయించుకుంటారు. ఇప్పుడే చూశారు కదా, బనియాన్పల్లి నుంచి వచ్చిన వాళ్ళంతా ఆపరేషన్ చేయించుకుంటూ ఉన్నారు. బనియాన్పల్లి నుంచి వచ్చిన వాళ్ళు 2014 నుంచి ఇంతవరకు వేల జనం అన్నమాట. అంటే నాకు అంటే కరెక్ట్ గా తెలియదు కానీ దాదాపు 1,00,000 పేషెంట్ దాటినారని యాజమాన్యం చెప్పారనమాట. సో సర్వీస్ చాలా బాగా జరుగుతుంది. లేని వాళ్ళకమ్మా ఒక్క పైసా కూడా ఖర్చు కాకూడదు అనేది నా ఉద్దేశం. ఉన్నవాళ్ళు వేరే చోట చేసుకుంటాడు, ఇక్కడ బాగుంది కాబట్టి ఇక్కడ చేయించుకున్నా కూడా ఈ సంస్థ చేసింది మెయిన్ గా లేని వాళ్ళకి చేయాలని. కానీ లేని వాళ్ళకి చేయాలంటే ఉన్న వాళ్ళకు చేస్తేనే లేని వాళ్ళకు చేయగలం. ఎందుకంటే ఇది చాలా వ్యయంతో కూడిన పని కాబట్టి ఇది దైవం దయ వల్ల ఈ సంస్థ బాగా స్థాపించడం వల్ల చాలా మంది ఉన్నవాళ్ళు వచ్చినారు. వాళ్ళు ఆపరేషన్ చేసుకుంటున్నారు. వాళ్ళ సహాయంతో
లేని వాళ్ళకు సాయం చేయగలుగుతున్నాము. కాబట్టి చల్లనీళ్ళకు వేడి నీళ్ళు అన్నట్టుగా కలిసి ఇంతవరకు సంస్థ బాగా జరుగుతూ ఉంది. 2,50,000 కంటే ఎక్కువ ఆపరేషన్ జరిగినాయి ఇక్కడ. 2016-17 సంవత్సరంలో మ్యాచింగ్ ఫండ్ ద్వారా 1,05,00,000 రూపాయలు ప్రొద్దుటూరు రోటరీ క్లబ్ ద్వారా రోటరీ ట్రస్ట్ కు మీరు అందజేశారన్నటువంటి విషయాన్ని తెలియజెప్పారు. నిజంగా అది చాలా అభినందనీయం. ఆ విధంగా మీరు అందజేసినప్పుడు మీ యొక్క మనసు ఏ విధంగా పొరుగు తొలగింది? అది చేయడానికి చాలా మంది కారకులు. నా స్నేహితుడు కొత్తమా సాంబశివరావు దీనికి చాలా సహాయం చేశాడు. అంటే ఈ బ్యూరోక్రసీ ఎట్లా పేపర్ సబ్మిట్ చేయాలనేది మొత్తం మాకు $1,65,000 వచ్చింది అక్కడి నుంచి. దాంతో అంటే మేము 80% మేము పెట్టాము, 20% వాళ్ళు ఇచ్చారనమాట. దాంతో మంచి స్టేట్ ఆఫ్ ది ఆర్ట్ ఎక్విప్మెంట్ కొనగలిగినాము. అందుకోసమే మన ఐ హాస్పిటల్ ఈజ్ సెకండ్ టు నన్ అంటారు. అంటే ఇన్ టర్మ్స్ ఆఫ్ క్వాలిటీ ఇన్ ది హై అండ్ ఇంటర్నేషనల్ రికగ్నైజ్డ్ కంపెనీస్ ఉన్నాయి ఇక్కడ, సర్వ్ చేస్తా ఉన్నాము. నేను అక్కడ చెప్పినట్టుగానే ఎవరు కూడా ఇక్కడ ఆపరేషన్ చేయించడానికి సంశయించడం లేదు. ఎందుకంటే బికాస్ ఆఫ్ ఇట్స్ క్వాలిటీ. ఆ క్వాలిటీ మెయింటైన్ చేస్తేనే ఏదైనా సంస్థ ముందుకు రాగలదు. అందుకోసమే నేను మొట్టమొదటి చెప్పాను, నువ్వు చేయకపోయినా పర్వాలేదు, చేసింది మాత్రం చక్కగా చేయాలనేటువంటి ఒక మొట్టమొదటి నుంచి నా దృఢ నిశ్చయం అది. అట్లాగే ఇన్ఫెక్షన్స్ లేకుండా ఇంతవరకు చాలా బాగా సర్జరీ జరిగినాయమ్మా. దానికి తార్కాణము స్టాటిస్టిక్స్. అలాగే సార్, ఈ ప్రొద్దుటూరు ఐ హాస్పిటల్ కు, రోటరీ ఐ హాస్పిటల్ కు ఇంత పేరు రావడానికి మీరు బ్యాక్ బోన్ లాగా సేవలు అందిస్తూ ఉన్నారు. అందులో ఈ ప్రొద్దుటూరు ట్రస్ట్ సభ్యులందరూ కూడా చాలా చక్కగా ఈ హాస్పిటల్ నిర్వహణలో శాయశక్తులా కృషి చేస్తున్నారు అన్నటువంటి విషయం ప్రజలందరి ద్వారా కూడా అది ఒక ప్రొద్దుటూరు ఐ హాస్పిటల్, రోటరీ ఐ హాస్పిటల్ అంటే ఒక బ్రాండ్ ఇమేజ్ గా ప్రజల్లోకి వెళ్ళిపోయింది. అలాగే మీ యొక్క కుటుంబం నేపథ్యం గురించి, మీ పిల్లలు వారి యొక్క ఉన్నతి తెలియజేస్తారని. నాకు 3 పిల్లలమ్మా. 2 అమ్మాయిలు, 1 అబ్బాయి. అమ్మాయిలు పెద్దవాళ్ళు, అబ్బాయి చిన్నవాడు. 1 అమ్మాయి సైకాట్రిస్ట్, 1 అమ్మాయి సైకాలజిస్ట్. తర్వాత మా అబ్బాయి ఈజ్ అ ఫైనాన్స్ డైరెక్టర్ ఆఫ్ ఎ లార్జ్ కంపెనీ ఇన్ లాస్ ఏంజలస్ అనమాట. నాకు 3 మనవరాళ్ళు, 3 మనవడు. నా మనవడు ఈ సంవత్సరం కాలేజీ పోయినాడు. మిగతా వాళ్ళంతా చదువుకుంటున్నారు. దేవుని దయ వల్ల అందరూ ఆరోగ్యంగా ఉన్నారు. ఇది ఆనందము అనుభవించాల్సిందే. అదే అంటే కొడుకులు పిల్లలు ఉన్నప్పుడనే చదువుకోవాలి, అది చేసుకోవాలి, ఇది చేసుకోవాలి ఉంటుంది. కానీ మనములు ఉన్నప్పుడు బాగా ఎంజాయ్ చేయొచ్చు. ఇప్పుడు నేను నా ఆనందం అంతా స్పెండ్ టైం విత్ మై గ్రాండ్ చిల్డ్రన్. అలాగే ఇప్పటి వరకు మీ యొక్క సేవలు చాలా అద్భుతంగా రాణిస్తున్నాయి సార్. భవిష్యత్తులో మీ యొక్క ప్రణాళిక సేవా రంగం పట్ల ఎలా ఆలోచిస్తున్నారో తెలియజెప్తారు మా ప్రేక్షకులు. ఇంతవరకు మెయిన్ గా మేము కాన్సన్ట్రేషన్ క్యాటరాక్ట్ అని. ఇప్పటి నుంచి క్యాటరాక్టే కాకుండా ఇతర జబ్బులను గురించి, ఇతర రోగాలను, కంటి రోగాలను గురించి ఎక్కువగా ప్రయత్నించాలనేటువంటి ఉద్దేశం నాకు, మా రోటరీ ట్రస్ట్ వాళ్ళకి అందరికీ ఉంది. మెయిన్ గా ఈ షుగర్ వ్యాధి, డయాబెటీస్ రెటినాపతి అంటారు అన్నమాట. అంటే డయాబెటీస్ రెటినాపతి దాని తొందరగా కనుక్కోకపోతే చూపు పోయేదానికి ఆస్కారం ఉంటుంది. మా ఉద్దేశం ఏంటంటే దాన్ని మొట్టమొదటి అగ్రెసివ్ గా స్క్రీనింగ్ చేయాలనేటువంటి ఒక ఉద్దేశం వచ్చింది.
తర్వాత ట్రస్ట్ వాళ్ళు ఆమోదమైంది. అందుకబట్టి చాలా ఉధృతంగా స్క్రీనింగ్ మొదలు పెడతాం అనుకుంటున్నాము. అదే కాకుండా మల్టిపుల్ రూరల్ క్యాంప్స్ వాళ్ళు ఇక్కడ వచ్చే ఉంది మేమే అక్కడికి పోయి వాళ్ళను టెస్ట్ చేసి ఇక్కడికి పంపించాలనేటువంటి ఇది ఉంది. అదే కాకుండా అదర్ కండిషన్స్ రెటినాపతి అని, గ్లాకోమా అని వేరే వేరే అదర్ కండిషన్స్ ఉన్నాయి కదా, అవి కూడా బాగా అభివృద్ధి చేయాలని, పెద్ద పెద్ద డాక్టర్లను మన ఊరికి తీసుకురావాలని ఉద్దేశం ఉంది. దేవుడు సహకరిస్తే అది జరుగుతుందని నాకు నిండారుగా నమ్మకం ఉంది. తప్పకుండా ఆ భగవంతుడు ఆశీస్సులు అందజేస్తారు. మీ యొక్క లక్ష్యము నెరవేరుతుందని మేము అనుకుంటున్నాం సార్. అలాగే మన సిరిపురి వరాల వెల్పు వాసవాంబ భవ్య ఆశీస్సుల భాగ్యదాయకంగా మా ప్రొద్దుటూరు పట్టణానికి మీరు సోమిశెట్టి వారి అల్లుడిగా రావడము, మరియు ఈ ప్రొద్దుటూరు పట్టణంలో రోటరీ క్లబ్ ద్వారా ఏర్పాటు చేసినటువంటి రోటరీ ట్రస్ట్ ఐ హాస్పిటల్ కు మీ యొక్క సేవలను చాలా అద్భుతంగా అందిస్తూ లక్షలాది మంది నిరుపేదల కంటి చూపును ప్రసాదించేటువంటి భాగ్యాన్ని పొందినటువంటి మీకు ట్రస్ట్ కార్యవర్గం అందరికీ పేరు పేరున మా సంఘసేవ న్యూస్ ఛానల్ పక్షాన హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాము. చూశారు కదండి, మన గాదంశెట్టి రామకృష్ణయ్య గారు వారు ఒక కుగ్రామంలో జన్మించి చిన్న వయసులోనే చూపును కోల్పోయినటువంటి వ్యక్తి ఒక వైద్య వృత్తిని చేపట్టేటువంటి ఉన్నతమైనటువంటి స్థానానికి రోటరీ ద్వారా రోటరీ వారు ఏర్పాటు చేసినటువంటి ఆ ఉచిత కంటి పరీక్షల్లో పాల్గొని తన యొక్క చూపును గుర్తించుకుని తరువాత ఆయన అంచెలంచెలుగా ఇంతింతై ఒటుడింతై అన్న చందంగా ఉన్నతమైనటువంటి స్థానానికి ఎదిగి ఖండాంతరాలలో తన యొక్క విజ్ఞానాన్ని విరాజింపజేసేసి మన ప్రొద్దుటూరు పట్టణం అల్లుడుగా ఈ ప్రొద్దుటూరు పట్టణంలో ఏర్పాటు చేసినటువంటి రోటరీ ఐ హాస్పిటల్ కు ఆయన అందించేటువంటి సేవలు చాలా అద్భుతం, అజరామరం కదండి. అలాగే ప్రతి ఒక్కరు కూడా మా సంఘసేవ న్యూస్ ఛానల్ భవిష్యత్తులో ఇంకా ఎంతో మంది ఇటువంటి సేవామూర్తులను పరిచయం చేస్తాము. మీరందరూ కూడా మునుపటిలాగే ఈ సంఘసేవ న్యూస్ ఛానల్ను వీక్షించి ఆదరించి మీ యొక్క అభిప్రాయాలను, మీ యొక్క సలహాలను, సూచనలను అందజేస్తారని ప్రేక్షకులందరికీ సంఘసేవ న్యూస్ ఛానల్ పక్షాన హృదయపూర్వక నమస్సుమాంజలు తెలియజేస్తూ కృతజ్ఞతాభివందనములు సమర్పించుకుంటున్నాము సంఘసేవ న్యూస్ ఛానల్ పక్షాన. I'm very glad to be here today to receive so much of positive accolades from the people of this institution. It's very flattering, and sometimes I feel that I may not deserve all this flattering. And I was fortunate enough to be able to come here, meet people, do the service to the people of my country, my town, my village. And this is a great opportunity that good Lord has given me. And I couldn't be doing all this service without help of my wife. And the main source of inspiration for me to do all this is my mother, who instilled the idea of doing service to other people. And that has become a big anchor in my mind. And that made me to change my attitude towards the service to the fellow human being. And it has worked out really well for me in the last 35 years that I've been associated with this institution. I've seen this institution grow from a small to what it is today. And I'm very grateful to all the people who contributed to the betterment of the institution. Because of the commitment of so many people, we were able to provide a service to thousands and lakhs of people. And I think this is all because of the commitment of one and all. So I'm very grateful to the organizers
and employees and everybody that is associated with this institution. Thank you for giving me the opportunity to explain from my side. సంఘ సేవ This is the first time I'm having interaction with the Sangha Seva News. I'm very impressed what they do. Try to spread the news of providing a service to the humanity. And in this juncture, I want to congratulate the people who are associated with the Sangha Seva. And I hope you all support in a way, every way you can, subscribe to the channel, and we'll be very grateful to you for providing a support to the organization. Thank you.